బిస్మిల్లా, అల్హమ్దులిల్లా, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నెంబరు 4. ఈ పాఠం ముగిసేసరికి ఇన్షాల్లా మనం 14 పదాలు నేర్చుకుంటాము. ఇవి ఖురాన్లో 5200 సార్లు ప్రస్తావించబడ్డాయి. ఇక మనం ప్రారంభిద్దాం. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ పాఠం యొక్క ఆయతు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు మరియు కృతజ్ఞతలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్హమ్దు 2 పదాలతో రూపొందింది. అల్ అంటే సమస్తము. హమ్దుకు 2 అర్థాలున్నాయి, ప్రశంస మరియు కృతజ్ఞత. అప్పుడు అల్హమ్దు యొక్క అర్థం సమస్త ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అవుతుంది. గుర్తుంచుకోండి, అస్సలాము అంటే సమస్త శాంతి కురియడం అలైకుం నీపై. అల్హమ్దు సమస్త ప్రశంసలు మరియు కృతజ్ఞతలు లిల్లాహి అల్లాహ్ కొరకు. లీ అంటే కొరకు, లిల్లాహి అల్లాహ్ కొరకు. రబ్ అంటే మనను అతి శ్రద్ధగా చూసుకునేవాడు మరియు మనని పోషించేవాడు. అల్ ఆలమీన్. అల్ ఇది ప్రత్యేకం, ఆలము అంటే లోకము, ఆలమీన్ బహువచనం అంటే అనేక లోకములు. రబ్బిల్ ఆలమీన్ సర్వలోకాలకు పోషకుడు లేదా సర్వలోకాలకు ప్రభువు. అల్లాహే సర్వలోకాలకు ప్రభువు. ఒకవేళ ఆయన సూర్యుడు, చంద్రుడు మరియు గ్రావిటీ లాంటి విషయాల పట్ల తగు శ్రద్ధ వహించకపోతే సమస్త ప్రపంచము సర్వనాశనం అయిపోయేది మరియు మనమంతా ఒక క్షణంలోనే మరణించేవారము. అలాంటప్పుడు వేర్వేరు లోకాల గురించి ఒకసారి ఆలోచించండి. మానవ లోకం, దూతల లోకం, జిన్నాతులది మరియు గ్రహాల లోకం మరియు ఇంకా ఏమేమి ఉన్నాయో అల్లాహ్కు మాత్రమే తెలుసు. వీటన్నింటినీ ఆయన శ్రద్ధగా చూసుకుంటున్నాడు. ఒకే సమయంలో మన హృదయాలు ఆయన ప్రశంసతో ఎందుకని నిండిపోకూడదు? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ పలికినప్పుడు. కాబట్టి 3వ అలవాటు, ఎల్లప్పుడూ స్టూడెంట్గా మారండి ప్రతి రకమైన జ్ఞానం నేర్చుకోవడానికి. అప్పుడు మీరు అల్లాహ్ గొప్పతనం యొక్క అనుభూతిని పొందవచ్చు మరియు మీరు హృదయ కవాటాల నుండి అల్లాహ్ను స్తుతించవచ్చు. హమ్దుకు గల మరొక అర్థం కృతజ్ఞత. అల్లాహ్ మనందరినీ సృష్టించాడు. కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు మరియు కాళ్ళు ఇచ్చాడు. మన కొరకు గాలిని ఏర్పాటు చేశాడు. దుస్తులు, ఇల్లు, పొరుగువారిని ఇచ్చాడు. ఆయన మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, బంధువులు మరియు స్నేహితులను ఇచ్చాడు. ఆయనే మనకు ఆరోగ్యాన్ని మరియు విశ్రాంతిని ఇచ్చాడు. కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం లాంటి రకరకాల ఆహారాలను ప్రసాదించాడు. ఆయనే మనని మనిషిగా రూపొందించాడు. వీటన్నిటికంటే ప్రధానంగా ముస్లింగా చేశాడు. నా కిడ్నీలు విఫలమైనప్పుడు ఎవరైనా నాకు ఒక కిడ్నీ దానం చేస్తే నేను అతనికి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను కదా. అల్లాహ్ మనకు 2 ఆరోగ్యమైన కిడ్నీలు ఇచ్చాడు. హృదయం మరియు మెదడు లాంటివి కూడా. ప్రతి వస్తువు అయోమయంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం కలిసి కూడా దాన్ని తయారు చేయలేరు. కాబట్టి ఈ ఆయత్ను కృతజ్ఞత భావంతో చదవండి. ఉదాహరణకు, ఓ అల్లాహ్, మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీరు నాకు జీవితం ప్రసాదించారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, సంరక్షించారు మరియు ముస్లింగా చేశారు. నిన్ను ఆరాధించే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉండకూడదా నేను ఈ ఆయత చదివినప్పుడు? అయితే 4వ అలవాటు, ఎల్లప్పుడూ అల్లాహ్కు కృతజ్ఞుడిగా ఉండండి. గుర్తుంచుకోండి, ఆయన యొక్క 1000 కోట్ల అనుగ్రహాలు మనపై ఉన్నాయి. ఫిర్యాదులు చేయకండి. ఒకవేళ ఏదో ఒక వస్తువు పోయినందుకు ఫిర్యాదులు చేయకండి. అది పోవడం కూడా అల్లాహ్ వైపు నుండి ఒక పరీక్ష అయి ఉంటుంది. ఈ రోజుకు ఇది చాలు. మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.